వెల్కమ్ టు న్యూస్ టీవీ తెలుగు. ప్రస్తుత భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారత సైనిక దళాలకు తమ మద్దతును ప్రకటించారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇటీవల విడుదలైన #సింగిల్ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లో #సింగిల్ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ ప్రకటన చేశారు. కేవలం సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, దేశం కోసం మన సైనికులు పోరాడుతుంటే మేం ఇక్కడ వేడుకలు చేసుకోవడం సరికాదనిపించింది. వాస్తవానికి ప్రస్తుత ఉధృత పరిస్థితులు తలెత్తాక ముందే మా సినిమా విడుదల తేదీని ఖరారు చేశాం. తర్వాత సినిమా విడుదలను వాయిదా వేయాలా వద్దా అనే అంశంపై కూడా చర్చించాం. అయితే ఒక సినిమా నిర్మాణం వెనుక వందలాది మంది సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమ ఉంటుంది. అలాగే థియేటర్ల మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తుంటాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎవరు తప్పుగా అర్థం చేసుకోరనే నమ్మకంతోనే సినిమాను విడుదల చేశాం అని వివరించారు. ఈ చిత్రం ద్వారా సమకూరిన వసూళ్లలో కొంత భాగాన్ని భారత సైన్యానికి అందిస్తామని అరవింద్ పునర్ఘటించారు. భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై. ఈరోజు ఒక మిక్స్డ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం. సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఎక్కడో మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు, కేవలం ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి, దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైనికులకి, రక్షకులకి ఇద్దామని చెప్పి మేము యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది. మేము అందరం కూర్చుని ఇది సినిమాని వెనక్కి తీసుకుందామా, కొంత పోస్ట్పోన్ చేద్దామా అని కూడా ఆలోచించాం. కానీ అందరూ అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. మనం కూడా మన పని చేసుకుందాము అనేది కాకుండా సినిమాని తీయడానికి 300-400 మంది ఇక్కడ కష్టపడమే కాకుండా అనేక వందల థియేటర్లో దీన్ని రిలీజ్ చేస్తాము. ఆ వందల థియేటర్లో అనేక కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి. అందరూ పని చేసుకుంటున్నారు కనుక ఇది రిలీజ్ చేసిన మాత్రం తప్పుగా రాదనే ఒక ధైర్యంతో ఇది తీసుకున్నాం. సో ఒక పరిపాటిగా ఇవాళ దీన్ని ఇక్కడికి వచ్చి మేము ప్రేక్షకులకి కేవలం కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చాం. సో ఇక సినిమా గురించి మాట్లాడతాను. ఈ సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నించాము. ఆ ప్రయత్నం మాది సఫలమయ్యి ఇవాళ పొద్దున్న థియేటర్లో చూస్తే ఆ రియాక్షన్ చూస్తే మాకే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంత రియాక్షన్ వచ్చింది ఏంట అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకని అటువంటి ఈ చిత్రాన్ని ఇంత ఇదిగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. మేము మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాంటిది ఏదన్నా 2-3 రోజుల్లో పెడదామని అనుకుంటున్నాము. అది కాకుండా ఇందులో చెప్పాల్సి వస్తే మరి మన శ్రీ విష్ణు కానీ, వెన్నెల కిషోర్ కానీ ఈ సినిమాని బ్రహ్మాండంగా, అంటే వాళ్ళు జనరల్గా, అంటే శ్రీ విష్ణుని అనేక సినిమాలు చూశాను నేను. అన్ని సినిమాల కన్నా ఒక మెట్టు ఎక్కి ఎదిగి సిక్సర్ కొట్టాడన్నమాట దాన్ని. అందుకని ప్రత్యేకంగా శ్రీ విష్ణుకి కొంచెం ముందు చెప్పాలి కదా అన్నారా? నీకు వినపట్లేదా?
సో శ్రీ విష్ణు గారు అంత చాలా బాగా చేశారు. వెన్నెల కిషోర్ గారిని ఏదో మనం మామూలుగా ఓ కమెడియన్, ఫుల్ లెంత్ కమెడియన్ ఏదో అనుకుంటాం, ఒక సైడ్ కిక్ అనుకుంటాం, కానీ ఫుల్ కిక్ ఇచ్చి కొట్టారు మనకి. ఇతను చూస్తే ఫుల్ కిక్ వస్తుంది అన్నమాట మనకి. అట్లాగా ఒక సెకండ్ హీరో లెవెల్లో మొత్తం హీరోతో పాటు ఉండి సినిమాని నడిపించారు. వీళ్ళందరినీ నడిపించిన దర్శకుడు కార్తిక్ గారికి కృతజ్ఞతలు. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ ఇద్దరు వచ్చారా? హలో సార్. సో ఈ సందర్భంగా అందరి టెక్నీషియన్స్ గురించి, అందరి గురించి, మా ఎడిటర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, అందరి గురించి వివరంగా నేను ఇంకో ఫంక్షన్లో చెప్తాను. ప్రత్యేకంగా ఇవాళ అంటే వీళ్ళు ఎప్పుడో కానీ కనపడరు. బాను కొంచెం ముందుకురా, ఆయన సినిమా దర్శకం చేస్తుంది. భాను అండ్ నందు వీళ్ళు ఒక ద్వయం. వీళ్ళకి సినిమా ఆయన కథ చెప్పినప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి దీన్ని కొంచెం పాలిష్ చేయండి అమ్మా అని అడిగాం. వీళ్ళు దాన్ని డైలాగ్స్ అసలు మొత్తం కొన్ని సీన్లు అవి విపరీతంగా పాలిష్ చేసి వాళ్ళు దగ్గర మర్చిపోయేలాగా చేశారు. ఫ్యూచర్లో వారి సినిమా దర్శకత్వం చేస్తున్నారు మన రవితేజ తోటి, మాస్ జాతర. సో అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మేజర్గా ఇది నేను దూరంగా ఉండి దీన్ని నేను వాసు కలగజేసుకోకుండా ఈ సినిమాని తీసిపెట్టామా అని ఒక చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో తోసేసి పూర్తిగా స్విమ్ చేస్తో లేదో అన్నట్టుగా ఈమెకి ఈ సినిమాని అప్పచెప్పాం. బ్రహ్మాండంగా తీసిపెట్టింది. నేను సమర్పుడుగా మాట్లాడుతున్నాను కానీ నిర్మాతగా ఈవిడ మాట్లాడలేదు.